మాక్ డ్రిల్ అనేది చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ప్రజలకు అవేర్నెస్ కల్పించడంలో మా వంతు కృషిని మేము చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకునేందుకు ఉత్సాహంగా ఉన్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా, ఈ కాలనీ వాసులందరూ కూడా ఎంతో సహకరించారు. ఎన్నో విషయాలు వాళ్ళు నేర్చుకున్నారు. మాకు అది చాలా సంతోషంగా అనిపించింది. సో వాళ్ళ నుంచి అపార్ట్మెంట్లో నుంచి ఎలా బయటికి రావడం అనేది కానీ, ఏ విధంగా సేఫ్గా కిందికి రావడం అనేది కానీ, లేక గాయమైన వారికి ఏ విధంగా సహాయపడాలని కానీ, చాలామంది అపార్ట్మెంట్ వాసులు వాళ్ళే విక్టిమ్స్గా మాకు వచ్చి ఉన్నారు. అదేవిధంగా అపార్ట్మెంట్ వాసులే మేము ఎట్లా రక్షించాలో చెప్పండి అని చెప్పి వాళ్ళు కూడా తెలుసుకొని రక్షించడం జరిగింది. దట్స్ గ్రేట్ థింగ్. అదే మేము అందరం నేర్పించాలనుకున్నది విషయం. సో ఆ విషయంగా మేము అందరం సక్సెస్ఫుల్ అయినామని భావిస్తున్నాం. దేశమంతటా జరుగుతుందండి. దేశమంతటా కూడా దాదాపుగా అన్ని చోట్ల 244 డిస్టిక్లలో 295 ప్లేసులలో ఇవాళ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఫైర్ సిబ్బంది ఎప్పుడైనా సరే ఒక ప్రమాదం జరిగినప్పుడు అక్కడ కనుక మంటలు వచ్చినట్లయితే ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడం ఒకటి, అదేవిధంగా బిల్డింగ్లు ఏమైనాటువంటి కొలాప్స్ కానీ ఇంకేమైనా జరిగినట్లయితే అక్కడ బిల్డింగ్ కొలాప్స్లో భాగంగా మేము వారికి రక్షించడం కానీ, అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్స్లో భాగంగా బిల్డింగ్లో ఉన్నటువంటి అందరి సిబ్బందిని, అందరి ఉద్యోగస్తులని, లేకపోతే అందరూ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా కిందికి సేఫ్గా తీసుకురావడం అనేది మా ప్రధాన ఉద్దేశం. డోర్ బ్రేకర్స్ ఉంటాయని మా దగ్గర డోర్ బ్రేకర్స్ ఉంటాయి. మేము డోర్ బ్రేక్ చేసి లోపలికి వెళ్తాం. తీసుకొచ్చాం. రోప్ పార్టీ నుంచి మేము తీసుకొచ్చాం. అక్కడ నుంచి మేము ఎప్పుడైతే స్టేర్ కేస్ అబ్స్ట్రక్షన్ ఉండి కిందికి తీసుకురావడానికి కష్టంగా ఉందనుకోండి, అప్పుడు కూడా మనం వ్యక్తులను సేవ్ చేయాలి కాబట్టి అప్పుడు రోప్ ద్వారా మనుషులు కిందికి తీసుకొని రావడం జరుగుతుంది. పబ్లిక్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. పబ్లిక్ రెస్పాన్సే మాకు ముఖ్యం. పబ్లిక్స్కి నేర్పించడమే దాంట్లో ప్రధాన ఉద్దేశం కాబట్టి ఈ రోజు డ్రిల్లో మాకు చాలా సంతోషంగా. తప్పకుండా అండి. ఎప్పుడైనా సరే ప్రమాదం మాకు జరిగినా ఎవరు జరిగినా అందరినీ రక్షించడమే మా బాధ్యత. సార్, మాక్ డ్రిల్ అంటే కండక్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే అవగాహన కల్పించడం కోసమేనా? I think I will make it a little bit simpler to you. In exams also you go for mock test before going to exam. So it is about question of life. So you all know we are in the state of war. Although it is limited till now, but we have to prepare for the worst. Anytime we can have retaliation from the enemy. So it is a exercise like different departments, they have come together. You know, like to survive we need different kind of services. And in war all these services they are disturbed. So a little bit coordination is required, and I think it was a demonstration of it. Okay. And every specific department has specific speciality. Okay. So coming together means we are sharing what we know. As an individual we are sharing it in a group. Okay. So I think it is a very worthful exercise, and it will boost morale and confidence of the civil society. మాక్ డ్రిల్ అనేది మెడికల్ సర్వీస్లో రేపటి నాడు ఫ్యూచర్లో కానీ మనం ఇండియాతో పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్న కాన్సెప్ట్ తోటి మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ మాక్ డ్రిల్ నిర్వహించడానికి కారణం ఏంటంటే ప్రజలకు కానీ అవగాహన కోసం, ప్లస్ ఏ డిపార్ట్మెంట్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, దీంట్లో ఏ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ ఉండాలి, ఆ ఇన్వాల్వ్మెంట్ కోసం ఇది మా 108 సర్వీసు ఒక మెడికల్ సర్వీస్ కూడా చాలా వన్ ఆఫ్ ది కీ రోల్ ఆఫ్ ద మెడికల్ డిపార్ట్మెంట్లో ఇది పబ్లిక్ సర్వీస్ కోసం అట్లా అన్నాడు మేడం. అయితే ఈ మాక్ డ్రిల్ వల్ల పేషెంట్కి అవగాహన కల్పిస్తాం, పేషెంట్ని ప్రాణాన్ని కాపాడుతాం, పేషెంట్ని సేవ్ చేసే సర్వీస్ మేడం మా సర్వీస్. వార్ జరిగే సిచ్యువేషన్ వస్తే ఆ వార్ జరిగే సిచ్యువేషన్లో మా సర్వీస్ ప్రకారంగా మా ప్రికాషన్స్ తీసుకొని, అంటే మా సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని క్షతగాత్రులను కాపాడడానికి ట్రై చేస్తాం. మేము కాపాడి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం మేడం. ఎందుకంటే మేము ఇది హాస్పిటల్ కాదు, ప్రైమరీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అంటే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి వెహికల్స్లో. ఆక్సిజన్ కానీ, స్కూప్ కానీ, స్ట్రక్చర్ కానీ, బీపీ కానీ, తర్వాత ఎమర్జెన్సీ డ్రగ్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి మేడం. ఆ ఇమీడియట్లీ చేసుకుని మనం ఏమన్నా ఒక క్షతగాత్రులకి ఏమైనా ఇంజురీస్ అయిననుకోండి, ఆ ఇంజురీస్కి డ్రెస్సింగ్ చేసి ఆయన ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ డ్రెస్సింగ్ చేసిన ఫస్ట్ ఏమైనా లెగ్ ఫ్రాక్చర్ అనుకోండి, స్ప్లింట్ కట్టేస్తాం, హెడ్ ఇంజరీ అనుకోండి, డ్రెస్సింగ్ ప్యాడ్ పెట్టేసి క్లీన్ చేసేసి ఆ పేషెంట్కి అప్పటికప్పటి సంబంధించిన ఒక వైటల్ స్టేబుల్ చేసి హాస్పిటల్స్ ఇమీడియట్ షిఫ్ట్ చేస్తాం మేడం. సార్, ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేని పరిస్థితిలో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు ఏ విధంగా అంటే కేర్ తీసుకోవాలి మేడం? ఫ్రాక్చర్ అయితే దాని గురించి ఏమైనా అవగాహన కల్పించారా? ఫస్ట్ ఎయిడ్ గురించి మేడం మేము ఇప్పుడు ఈ మాక్ డ్రిల్లో ఫస్ట్ ఎయిడ్ గురించి సంబంధించిన ఒక పేషెంట్కి స్మోక్ తీసుకున్నారు, పొగ ఎక్కువ తీసుకుంటారు. ఆ పొగ ఎక్కువ తీసుకుంటే ఆ పేషెంట్కి ఎట్లా ఉందంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఆ పేషెంట్కి ఏంటంటే ఆక్సిజన్ అవసరం ఉంటుంది.
అంటే అలా ఆక్సిజన్ అవసరం ఉంటుంది. ఇమ్మీడియట్లీ మా దగ్గర ఒక పోర్టబుల్ సిలిండర్ ఉంటుంది మేడం. ఇప్పుడు పేషెంట్ పెద్ద అంబులెన్స్లో పెద్ద సిలిండర్స్ ఉంటాయి, రెండు 2 టైప్ సిలిండర్స్ ఉంటాయి. ఒకటి పేషెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకెళ్ళడానికి ఒక సిలిండర్ ఉంటుంది, ప్లస్ మన దగ్గర. అయితే పేషెంట్ క్షతగాత్రులు పైన ఉన్నారు, పైన స్మోక్ వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు ఏం చేస్తుంది, ఆ పేషెంట్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఇమ్మీడియట్లీ మా దగ్గర పోర్టబుల్ సిలిండర్ కూడా ఉంది. ఆ పోర్టబుల్ సిలిండర్ తీసుకొచ్చి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని ఆ పేషెంట్ని స్కూప్ మీద కానీ, స్ట్రెచర్ మీద కానీ, అంబులెన్స్ స్ట్రెచర్ మీద కానీ తీసుకొచ్చి ఆక్సిజన్ పెట్టేస్తాం. ఆ ఆక్సిజన్ పెట్టిన తర్వాత ఇప్పుడు పేషెంట్ ఫస్ట్ ఆక్సిజన్ పెట్టేసిన తర్వాత ఏమైనా ఇంజరీస్ ఉంటే డ్రెస్సింగ్ చేస్తాం మేడం. డ్రెస్సింగ్ చేసేసి హాస్పిటల్ తీసుకెళ్తాం. సో 108లో అయితే మనం ఉన్నామండి, అంబులెన్స్లో ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఒకవేళ సర్జికల్ స్ట్రైక్ కనుక జరిగితే ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ ఇస్తారు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అసలు ఇక్కడ ఏమేమి ఎక్విప్మెంట్ ఉన్నాయి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సార్ మరితో ఉన్నారు. నమస్తే సార్. సార్ ఇక్కడ ఏమేమి మెడికల్ ఎక్విప్మెంట్ ఉంది సార్? మన దగ్గర మన ఎక్విప్మెంట్ అంటే స్ట్రెచర్గా ఉంటాయి అవైలబుల్గా, అండ్ అగైన్ మానిటర్స్ ఆల్సో అవైలబుల్ అండ్ ఆక్సిజన్ ఆల్సో అవైలబుల్. ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ పేషెంట్ కొలాప్స్ అయిపోయారు అనుకోండి, సడన్గా షాక్ ఇవ్వడానికి కూడా ఏఈడి అవైలబుల్ కూడా ఉంది మన దగ్గర. సో మన దగ్గర ఉన్న డిఫిబ్రిలేటర్ అండ్ ఏఈడి అండ్ ఆల్సో మానిటర్ అండ్ విత్ ఆక్సిజన్ వెంటిలేటర్ ఆల్సో అవైలబుల్. విత్ ఆక్సిజన్లో మన దగ్గర ఉండే 4 స్ట్రెచర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇన్ కేస్ పేషెంట్ పైన బెడ్ పైన ఏమంటారు మిద్దె పైన పడి ఉన్నాడు అనుకోండి, మిద్దె పైన నుంచి అంటే స్ట్రెచర్ వెళ్ళిపోతుంది కాబట్టి అప్పటి నుంచి ఈ స్ట్రెచర్ వాడుకొని పేషెంట్ తీసుకొని అగైన్ ఆక్సిజన్ సపోర్ట్ కానీ, వెంటిలేటర్ సపోర్ట్ కానీ, తర్వాత మానిటర్ కనెక్ట్ చేసుకొని విత్ ఆక్సిజన్తో హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుంటాం. ఒకవేళ సర్జికల్ స్ట్రైక్ గనుక జరిగితే ఈ అంబులెన్స్ లో ఎంత మందికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలరు, అంటే ఎంత మంది తరలించగలరు? మరి పేషెంట్ కండిషన్ అయితే సీరియస్గా ఉందంటే మాత్రం ఇద్దరిని అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. మరీ క్రిటికల్గా ఉందంటే ఒక పేషెంట్నే ట్రీట్ చేసుకోవాల్సి. బట్ ఇంకా సో మెనీ మెంబర్స్ ఉన్నారు అనుకోండి, పక్కా అయితే 2 మెంబర్స్ అయితే సర్వ్ చేసుకోవచ్చు విత్ ఆక్సిజన్తో. విత్ 2 సెటప్స్ ఉంటాయి మన దగ్గర. సో ఇద్దరు కూడా ఆక్సిజన్ పెట్టుకోవచ్చు. సో 2 స్ట్రెచర్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇద్దరిని విక్టిమ్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళచ్చు. మనకు ఎమర్జెన్సీ డ్రగ్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ అగైన్ ఎమర్జెన్సీగా మనం డ్రెస్సింగ్ చేసుకోవడానికి, బ్లీడింగ్ కంట్రోల్ చేసుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా ఇన్సిడెంట్ అనేది పెద్ద జరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజురీస్ అయితే బ్లీడ్ లాస్ అయితే బ్లీడ్ల వల్లనే పేషెంట్ అనేది షాక్లోకి వెళ్ళిపోయే కండిషన్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఆ ఫస్ట్ బ్లీడ్ కంట్రోల్ కొరకు మన దగ్గర డ్రెస్సింగ్ ప్యాడ్స్ అండ్ టార్నికెట్స్ ఆల్సో అండ్ ఫస్ట్ డ్రెస్సింగ్స్ అండ్ దానికి తగ్గ మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ తీసుకొని డ్రెస్సింగ్ కంట్రోల్ చేసుకొని పేషెంట్స్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే అన్ని రకాలుగా ట్రీట్మెంట్ అనేది ఇక్కడ ట్రీట్మెంట్ మై ఓన్ కాదు, యాజ్ పర్ నేను టెక్నీషియన్. ఈడ ఉన్న కండిషన్ అనేది మా డాక్టర్కి అవైలబుల్ ఉంటుంది. నాకు ఆన్ కాల్లో ఆ కండిషన్ ఆయనకి అప్లై చేస్తే ఆయన మాకు ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తాడు. అది ఈఆర్సిపి అని అంటారు మా దగ్గర, ఎమర్జెన్సీ రెస్పాన్స్ డాక్టర్. సో ఆయనకు అడ్వైజ్ చేస్తే మనకు అడ్వైజ్ చేసిన ట్రీట్మెంట్ మనం అప్లై చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ షిఫ్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే అగైన్ మళ్ళీ కాల్ చేసి ఈ సిచ్యువేషన్ వస్తుంది, ఈ అలర్జీ వస్తుంది, లేకుంటే ఇది బీపీ డౌన్ అవుతుంది, వైటల్స్ డౌన్ అవుతున్నాయా, ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయా అనేది చెప్పి దాన్ని బట్టి కూడా తగ్గట్టుగా డాక్టర్ సలహా తీసుకుంటూ గోల్డెన్ అవర్లో పేషెంట్ మాత్రం కంపల్సరీ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. సీరియస్ కాకుండా ఫస్ట్ ఎయిడ్ ఇస్తూ వాళ్ళు సేఫ్గా హాస్పిటల్కి తరలిస్తారు కంపల్సరీ అండి. సో ఇంకా ఎలాంటి అవగాహన కల్పించారు సార్ ఇక్కడ ఈ మాక్ డ్రిల్ వల్ల ఇన్సిడెంట్ అనేది హెవీగా జరిగినప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది ఒక అంబులెన్స్ సర్వీస్. మేము గోల్డెన్ అవర్లో హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మేము రెడీ ఉన్నా అని చెప్పడానికి ఈ మాక్ డ్రిల్లో మేము పార్టిసిపేట్ చేసాము.